కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మహిళా శాఖ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలో మరో 2 పథకాలను అమలు చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాలను అమలు చేసిన సర్కార్ తాజాగా మరో 2 పథకాలను అమలు చేయడం హర్షణీయమని అన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఇప్పటికీ 2 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 500 సబ్సిడీతో పాటు గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో పాటు ఏదైతే విద్యుత్ ఛార్జీలకు 200 యూనిట్ లోపు విద్యుత్ ఛార్జీలకు ఏదైతే పథకాన్ని అమలు పెట్టిన సందర్భంగా కూడా కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇప్పుడు 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఇప్పటికీ 2 గ్యారంటీ పథకాలు అమల్లో ఉన్నాయి. నిన్న ఏదైతే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కి సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్ తో పాటు ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటుకు సంబంధించి అంటే మీ మహిళా లోకం ఎలా స్పందిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. చెప్పినట్టుగా ఎప్పుడైనా కాంగ్రెస్ కూడా మహిళా పక్షపాతి అని చెప్పడానికి వాళ్ళు పెట్టిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు మహిళలకు సంబంధించినవి. వీటి చేయూత చూసుకోండి, విద్యుత్ కానివ్వండి, ఇప్పుడు ఈ గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, మహిళలకు ఆర్టీసీ కానివ్వండి, 2500 రూపాయల ఆర్థిక సాయం కానివ్వండి, ఇట్లా ఏది 6 పెట్టింది దానిలో 4 కూడా మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ప్రతి ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నాం కూడా. ఉచిత బస్సు చూడండి, మా మహిళలు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ద్వారానే వచ్చినాం. ఇప్పుడు ఒక్కొక్కరు హుజరాబాద్ నుంచి వచ్చిండ్రు, కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ఉపయోగించుకునే వచ్చిన వాళ్ళు. చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పటికే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉచిత బస్సుకు సంబంధించి కూడా ఇటు ఏదైతే గ్యాస్ సిలిండర్ పై కూడా అంటే కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, అంటే మహిళలను కించపరిచే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. దీనిపై మీ స్పందన? ఒకటండి, వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతుందో అనేది భయం. ఫస్ట్ థింగ్, మహిళలకు ఎప్పుడు కానీ ప్రిఫరెన్స్ ఇచ్చినా ఏ ప్రభుత్వం అయినా చాలా బాగుంటుంది. ఆనాడు ఇందిరమ్మ రాజ్యం చూడండి, ఇప్పుడు మేము మళ్ళీ ప్రవేశపెట్టినవి కూడా ఇందిరమ్మ రాజ్యం సంబంధించినవి. ఇవి ఈ విధంగా ఎక్కడ మా ఉనికి కోల్పోతుందో, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మా ఉనికి కోల్పోతుంది అని చెప్పేసి దుష్ప్రచారం చేయడానికి వాళ్ళు పూనుకుంటారు తప్పించి 100 మందిలా దాదాపు 99% లేడీస్ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ నారాజు వాళ్ళ కింద ఎక్కడ లేదు. అందరు సంతోషంగానే బస్సులో వస్తున్నాం, బస్ ప్రయాణం చేస్తున్నాం. అంటే ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలలో భాగంగా 4 గ్యారంటీ పథకాలు అమ్మాయి. అంటే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులలో పూర్తిగా 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని హామీ. కానీ ప్రతిపక్షాలు ఇప్పటికే ఏవి అంటే అప్పులు చేస్తున్నారంటూ కూడా ఒక గగ్గోలు పెడుతున్న పరిస్థితి. దీనిపై ఏమంటారు? ఒకటండి, మేము 6 గ్యారంటీ పథకాలని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పినాం. 100% మేము అన్నమాట నిలబెట్టుకుంటాం. అందులో భాగంగానే మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఫస్ట్ పథకమే బస్ ఇచ్చినాం, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 2 పథకాలు ఇచ్చినాం. ఇవి ఉన్నాయి ఇంకా 2 పథకాలు. అవి ఖచ్చితంగా 100 రోజుల్లోపు మా అధిష్టానం 100% చేస్తుంది. థ్యాంక్ యూ. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా 6 గ్యారంటీ పథకాలు 100 రోజులలో తప్పకుండా అమలు చేస్తామండి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందంటూ మహిళా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.